అంశాలను చూద్దాం. ఈ పవిత్ర శుక్రవారం రోజు 7 అనేటువంటి సంఖ్యను ధ్యానిద్దాం. క్రీస్తు సిలువలో 7 మాటలు మాట్లాడారు. క్రీస్తు పలికిన 7 మాటలు. సిలువ అంటే ఏంటి? క్రీస్తు యొక్క మరణ శయ్య, క్రీస్తు బలిపీఠం, క్రీస్తు ప్రాణార్పణం చేసేటువంటి స్థలం. క్రీస్తుకు ముందు సిలువకు విలువ లేదు. సిలువ మరణం అవమానకరం, అవహేళనం, హేయమైనటువంటి మరణం, నీచమైనటువంటి శాపం. మరి క్రీస్తు దాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకు క్రీస్తు తండ్రి ప్రేమను పరిపూర్ణంగా సిలువలో ఇవ్వాలి అని అనుకున్నారు? మన వేదాంత పండితులు సిలువలో పలికిన 7 మాటలను 3 సువిశేషాల నుండి గ్రహిస్తారు. 3 సువార్తికులు, ఒకటే సువిశేషం. ఇక్కడ యోహాను శుభవార్త, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి క్రీస్తు పాటుల చరిత్ర. ఈ సువిశేషంలో 3 మాటలు ఉన్నాయి. అలానే లూకా గారు వ్రాసిన సువిశేషంలో 3 మాటలు ఉన్నాయి. మత్తయి గారు వ్రాసిన సువిశేషంలో 1 మాట ఉంది. లూకా గారు, యోహాను గారు రాసిన సువిశేషంలో ఎందుకు 3 ఉన్నాయి? యోహాను గారు క్రీస్తుకు ప్రియమైనటువంటి శిష్యుడు. కడరాత్రి భోజనంలో క్రీస్తుని అప్పగించే సమయంలో ప్రక్కలే ఉన్నటువంటి అనుచరుడు. మత్తయి యూదా ఇస్కారియోతు క్రీస్తును అప్పగించిన తరువాత క్రీస్తు శిష్యునిగా ఆయనకు లూకా గారు ఆయన్ని అనుసరించాడు. లూకా గారు వైద్యుడు. ఆయనే అపోస్తుల కార్యాలను రాశాడు. ఇక్కడ మొదటి మాట, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని అన్నారు. అంటే వీరంతా ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మనమందరం ఈరోజు ప్రతి ఒక్కళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిలువ యాత్ర చేశారు, సిలువ మార్గాన్ని అనుసరించారు. క్రీస్తుతో ఎండైనా, బాధైనా, ఒళ్ళుగాలినా, కాళ్ళుగాలినా, తలగాలినా ఆయన వెంట నడిచారు. వాళ్ళెవరు? మీలాగానే 2000 సంవత్సరాల క్రితం నడిచిన వారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్ర పోషించారు. ఎవరండి వాళ్ళు? సామాన్య ప్రజలు, మీలాంటి వాళ్ళు, సైనికులు, ఫరిజేయులు, ప్రధానార్చకులు, సద్దుకయ్యులు, పెద్దలు. ప్రధానార్చకులు కేఫా, అననీయాస్, పిలాతు, హెరోదు రాజు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 7 మాటల్లో క్రీస్తు తన ప్రేమను, తండ్రి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఈ మొదటి మాట ప్రార్థన. వీళ్ళందరూ ఏం చేశారో వీళ్ళకి తెలియదు. ఆయన క్రీస్తు మరణ శాసనం చేసి చేతులు కడుక్కున్నాడు. జనాలు సిలువ వేయుడు, బరబ్బను విడిపించుడు, నీవు దైవ కుమారుడమైనతో సిలువ దిగిరా. మీ దేవుని బిడ్డలారా, ఈ లక్షణాలన్నీ ఏం చూపిస్తూ ఉన్నాయంటే సావైన పాపాలు. 7 సావైన పాపాలు ఏంటి? 7 సావైన పాపాలు.
ఏంటండి ఏమంటే అహంకారం, దురాశ, కామం, అసూయ, తిండిపోతనం, క్రోధం, సోమరితనం. ఈ సావైన పాపాలన్నీ మన అందరిలో ఉన్నాయి. ఈ పాపాలన్నీ మనం చేస్తున్నామా లేదా అనేది మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఈ 7 సావైన పాపాల నుండి పరిశుద్ధాత్మ విడుదలను కూడా భగవంతుడు అందిస్తూ ఉన్నాడు. అందుకనే 7 పవిత్రాత్మ ఫలాలు, 7 పవిత్రాత్మ ఫలాలు అవేంటి అండి? జ్ఞానము, బుద్ధి, ఆలోచన, దృఢత్వము, తెలివి, భక్తి, దైవ భయం. దైవ భయం అంటే ఈరోజు క్రీస్తుని సిలువలో కొట్టినప్పుడు, సిలువ పాటల చరిత్ర చదివేటప్పుడు ఒక మాటను విన్నా. ఆయన పక్కటెముకలలో ఏ ఎముక కూడా విరగగొట్టబడలేదు. ఆయన ప్రక్క నుండి రక్తముతో నీరు స్రవించింది, బయటకు వచ్చింది. అంటే క్రీస్తు తండ్రికి ఏ విధంగా విధేయుడయ్యాడంటే మరణము వరకును, శిలువ మరణము వరకును విధేయుడాయను. క్రీస్తు తన చివరి రక్తపు బొట్టు వరకు విధేయత చూపించాడు. అంటే వేదాంత పండితులు ఏమంటారంటే క్రీస్తు శిలువలో ప్రాణం విడిచి చివరి రక్తపు బొట్టు విడిచినప్పుడే తిరుసభ ప్రారంభమైంది, మన రక్షణ ఆరంభమైంది. మన రక్షణ ఎక్కడ ఆరంభమైంది? సిలువలో. సిలువలో ఆరంభమైంది. అంటే దేవద్రవ్యానుమానాలు ప్రభువు ఏమన్నారంటే నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీకు తోడుగా ఉంటాడు, లోకాంత్యము వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని అన్నారు. అంటే అర్థం ఏంటంటే తల్లి తిరుసభను క్రీస్తు స్థాపించి తిరుసభ ద్వారా మనం ప్రతిరోజు మనల్ని పవిత్రం చేసుకోమని ఈ 40 రోజుల యాత్ర ముగిసిపోలేదు. ప్రతిరోజు కూడా మనం క్రీస్తులో ఎదగాలి. అందుకనే 7 దేవద్రవ్యానుమానాలు అన్నాయి. దివ్య సంస్కారాలు ఏంటండి? ఏనమ్మా? 7. ఎవరిచ్చింది? క్రీస్తు వస్తుంది. ఎందుకు? మనం ఈ సావైన పాపాలలో పడి శాశ్వతంగా మరణించకుండా, అహంకారానికి, లోపానికి, శాపానికి, పాపానికి నలిగిపోకుండా 7 దేవద్రవ్యానుమానాలను ఇచ్చారు. ఏంటి అండి? జ్ఞానస్నానం, భద్రమైన అభ్యాంగం, దివ్య సప్రసాదం, పాప సంకీర్తనం, అవస్థాభ్యాంగం, గురుపట్టం,